వక్రతుండ మహాకాయ కోటి సూర్యప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గం గణపతయే నమః. కొలుగూరి న్యూస్ వీక్షకులకు సంకటహర చతుర్థి శుభాకాంక్షలు. నేను మీ గాయత్రి శర్మ. ఈరోజు ఫిబ్రవరి 5, 2026 గురువారం. మాఘమాసంలో వచ్చే ఈ బహుళ చతుర్థి చాలా శక్తివంతమైనది. మన జీవితంలో వచ్చే ఆటంకాలను కష్టాలను తొలగించుకోవడానికి గణపతిని ఆరాధించే పవిత్ర దినం ఇది. విశేషం ఏమిటంటే ఈరోజు గురువారం కావడం, ఉత్తరా నక్షత్రం ఉండడం వలన ఈరోజు చేసే పూజకు కోటి రెట్ల ఫలితం ఉంటుంది. మరి గణపతి అనుగ్రహం పొందే ముహూర్తాలు ఎప్పుడున్నాయి పంచాంగ రీత్యా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. ఈరోజు బహుళ చవితి సంకటహర చతుర్థి. ఈ తిథి రాత్రి అంటే శుక్రవారం తెల్లవారుజామున 1:59 వరకు ఉంది. అంటే ఈరోజు ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం చేసుకుని గణపతిని పూజిస్తే సకల దోషాలు పోతాయి. ఇక నక్షత్రం విషయానికి వస్తే సూర్యునికి సంబంధించిన ఉత్తర పల్గుని నక్షత్రం రాత్రి 12:46 వరకు ఉంది. ఉత్తరా నక్షత్రం స్థిరత్వానికి ప్రతీక. ఈరోజు తీసుకున్న నిర్ణయాలు నిలకడగా ఉంటాయి. ఈరోజు పర్వదినమే అయినప్పటికీ ఉదయం వేళ కాలపురుషుడు కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు. ముఖ్యంగా ఆఫీసులకు స్కూళ్ళకు వెళ్ళే సమయాల్లో ఈ గండాలను గమనించండి. ఈరోజు ఉదయం 7:25 నుండి 9:09 వరకు వర్జ్యం ఉంది. సరిగ్గా ఉదయం పనులు హడావుళ్ళు ఉండే సమయం ఇది. ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు, పిల్లలను స్కూలుకు పంపేటప్పుడు తొందరపాటు వద్దు, నిదానం ప్రధానం. గురువారం నాడు 2 సార్లు దుర్ముహూర్తం ఉంది. ఉదయం 10:22 నుండి 11:07 వరకు, మధ్యాహ్నం 2:54 నుండి 3:39 వరకు ఉంది. ఈ సమయాల్లో ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు, కొత్త పనులు పెట్టుకోకపోవడమే ఉత్తమం. ఈరోజు నిజంగా అద్భుతం. ఎక్కడ ఉందంటే సాయంత్రం వేళలో ఉంది. సంకటహర చతుర్థి పూజ చేసుకునే సమయానికి అమృత గడియలు వచ్చాయి. ఇదే దైవ సంకల్పం. సాయంత్రం 5:23 నుండి 6:59 వరకు అమృత గడియలు ఉన్నాయి. సరిగ్గా ప్రదోషకాలంలో సూర్యాస్తమయం అయ్యే సమయంలో ఈ ముహూర్తం ఉంది. ఈ సమయంలో వినాయకుడుకు గరిక పూజ చేసి చంద్రుని చూసి లేదా నమస్కరించి ఉపవాసం విరమిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి, తీరిపోతాయి. ఈరోజు గురువారం మరియు సంకటహర చతుర్థి కాబట్టి గణపతికి 21 గరిక పూచలతో పూజ చేయండి. ఉండ్రాళ్ళు లేదా బెల్లముక్క నైవేద్యం పెట్టండి. గురువుకు గురువారం కాబట్టి సాయిబాబాను లేదా దత్తాత్రేయుడును స్మరించుకోండి. పసుపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది.